రాజధాని ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలో ఓ కారులో బాంబు పేలిన ఘటనపై దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో జెట్ స్పీడ్ లో దర్యాప్తు చేస్తున్నాయి. ఎర్రకోట సమీపంలో బాంబు పేలడానికి 3 గంటల ముందు ఏం జరిగింది, ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నది ఎవరు అన్న దానితో పాటు పలు కోణాల్లో విచారణ జరుగుతోంది. ఇక ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు వెనుక ఉగ్ర మూలాలు ఉన్నట్లు బయటపడటంతో ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. దేశ రాజధాని బాంబ్ బ్లాస్ట్తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారులో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఫరీదాబాద్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల స్వాధీనం వెనుక భారీ నెట్వర్క్ ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫరీదాబాద్లోని యూనివర్సిటీకి చెందిన వారి పేర్లు ఇప్పటికే బయటకొచ్చాయి. జైషే మహమ్మద్ సంస్థతో సంబంధాలపై అనుమానాలతో 10 రోజుల క్రితమే ఓ వైద్య అధ్యాపకుడు అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో స్లీపర్ సెల్స్ గా ఎవరైనా పనిచేశారా? ఇటీవల భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సంప్రదింపుల కోసం ఉపయోగించిన సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఇతర సభ్యులు నెట్వర్క్ వెనుక ఉన్నవారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ఢిల్లీలో బాంబు పేలుడు వెనక ఉగ్ర కుట్ర ఉందని భావిస్తున్న కేంద్ర హోంశాఖ ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించింది. దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనుక ఉగ్ర మూలాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు ఢిల్లీ బాంబు పేలుడుకు సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటనపై పోలీసులు, భద్రతా దళాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ముఖ్యంగా 3 కోణాల్లో దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఎర్రకోట సమీపంలో పార్కు చేసిన 3 గంటల సమయంలో ఏం జరిగింది అన్న అంశం చుట్టే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ 3 గంటల సమయంలో కారును నడిపిన డాక్టర్ ఉమర్ కదలికలపై అధికారులు దృష్టి సారించారు. ఈ సమయంలో ఉమర్ కారులోనే ఉన్నాడా లేదా ఎవరినైనా కలిశాడా? ఆ ప్రాంతంలో ముందుగానే రెక్కి నిర్వహించాడా? అక్కడ రద్దీ ఎక్కువయ్యే సమయం కోసం వేచి చూశాడా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉమర్ నబీ ఈ పేలుడులో కీలక వ్యక్తి అని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. అలాగే డాక్టర్ ఉమర్ ఉపయోగించిన టెలిగ్రామ్ గ్రూప్ గుట్టు విప్పడంపై కూడా అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఫరీదాబాద్లోని ఒక యూనివర్సిటీకి చెందిన వైద్యులకు సంబంధించిన విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అధికారుల దర్యాప్తులో బయటకు వచ్చిన వైద్యులతో అనుమానిత ఉగ్ర నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. దీంతో పాటు వీరికి స్లీపర్ సెల్తో సంబంధాలు ఉన్నాయని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రూప్ ఎంతకాలం నుంచి యాక్టివ్లో ఉంది, ఇందులో ఎంతమంది సభ్యులున్నారు, దీనిని ఎవరు నిర్వహిస్తున్నారో అని గుర్తిస్తున్నారు. ఈ 2 కోణాలతో పాటు పేలుడుకు ఉపయోగించిన పదార్థాల స్వభావం పైన దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. అంతకుముందు ఢిల్లీలో పేలుడుకు ఉపయోగించిన మాదిరిగా మేకులు, బేరింగ్లు, బ్లేడులు ఉపయోగించారా అనే పలు అంశాలను సైతం పరిశీలిస్తున్నారు. నిందితులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. మరోవైపు పేలుడుకు ఉపయోగించిన హ్యుందాయ్ i20 కారు కదలికలను పోలీసులు గుర్తించారు. పేలుడుకు దాదాపు 11 గంటల ముందు కారుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కనిపెట్టారు. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్లో పేలుడు జరగడానికి 11 గంటల ముందుగానే ఫరీదాబాద్ నుంచి ఆ కారు బయలుదేరినట్టు గుర్తించారు. ఈ ప్రాణంలో అనేక ప్రాంతాల్లో కారు తిరిగినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీని బయటపెట్టారు. ఈ కారు మొదటగా పేలుడు జరిగిన రోజు ఉదయం 7:30 సమయంలో ఏషియన్ ఆసుపత్రి బయట కనిపించింది. ఉదయం 8:13 బదార్పూర్ టోల్ ప్లాజా, ఉదయం 8:20 పెట్రోల్ బంక్, ఓక్లా ఇండస్ట్రియల్ పార్క్, మధ్యాహ్నం 3:19 ఎర్రకోట పార్కింగ్ ఏరియాలోకి ప్రవేశించింది. ఇక ఆ రోజు సాయంత్రం 6:22 పార్కింగ్ ఏరియా నుంచి బయటకొచ్చింది. ఆ తర్వాత సాయంత్రం 6:52 ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో పేలుడుపై ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు పలు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అయితే నిందితుడు భారీ పేలుడుకు ప్రయత్నించిన ఫరీదాబాద్ ఉగ్రకుట్ర భగ్నం కావడంతో ఆలోచన మార్చుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతులు ఎక్కువగా ఉండేలా ఫిడాయిన్ స్టైల్ ఆపరేషన్ను ఎంచుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే దాదాపు 3 గంటల పాటు వేచి చూసి కట్టుదిట్టమైన భద్రత ఉండే హై సెక్యూరిటీ జోన్ను ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పేలుడు కోసం స్లీపర్ సెల్ నుంచి ఆదేశాల కోసం లేదా లాజిస్టిక్స్ సాయం కోసం అతడు అక్కడ ఎదురు చూసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో పాటు మరొక ప్రాంతంలో దాడి చేయాలనే లక్ష్యంతో వెళుతుండగా ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు జరిగిందా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు ఢిల్లీ పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ సహా అనేక సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. దేశ రాజధానిలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలిన ఘటన గురించి ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. ఈ పేలుడు వెనక ఉన్న కుట్రదారులను గుర్తించేందుకు ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడుకు ముందు అక్కడ ఏమేం జరిగింది, బాంబును ఆ ప్రాంతంలోనే ఎందుకు పేల్చారు అనేటువంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉండగా వాటిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుంది.